Jesus. Thank you, Lord. ఈ 33వ దిన ఉపవాస ప్రార్థన మనము ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ఆశ్చర్యకరుడును ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త యెహోవా అధిపతి సత్యస్వరూపి సర్వాంతర్యామి సర్వకృపానిధిగు మా తండ్రి నామానికి వందనాలు. సాయంకాల సమయమందు ప్రభా సంఘముగా మేమందరం కూడుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఎంతోమంది దినాన్ని చూడలే గతించిపోయినప్పటికీ వారి కంటే మంచి వారం కాదు, గొప్ప వారం కాదు, కానీ కేవలం నీకు ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని సజీవులకు నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు. తండ్రి నీవు చేసిన మేలుకు మేమేం అర్పించగలం? రక్షణ పాత్రను చేతులను నేను స్తుతించి ఆరాధిస్తామయ్యా. ఈ సాయంకాల సమయంలో ప్రభా తండ్రి నీ నామం బట్టి మా చేతులు ఎత్తుతున్నాం, మా పెదవులతో నిన్ను స్తుతిస్తున్నామయ్యా. ప్రభా నీవు చేసిన ఉపకారములకు మేమేం అర్పించగలము? ప్రభా నీ కనికరములు తరతరంలో ఉంటున్నాయని ప్రభా అక్కడ వచ్చి పర్యంతరం ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా నడిపించమని అడుగుతున్నాం, బలపరచమని అడుగుతున్నాం, స్థిరపరచమని అడుగుతున్నాం, ఘనపరచమని వేడుకుంటున్నామయ్యా. నీకు వందనాలు ప్రభా. వచ్చిన వారందరినీ దీవించండి, ఇంకా రాని వారిని క్షేమకరంగా తీసుకుని రమ్మని అడుగుతున్నా. పాటలు పాడుతుండగా కోరి వారికి చక్కని స్వరాలు దయచేయండి. పాడి నిన్ను కీర్తించి మహిమపరిచి ఆరాధించి స్తుతించి తద్వారా సంఘమంతా ఏక మనస్సును స్తుతించి ఆరాధించండి కృపను భాగ్యమును దయచేసి నడిపించమని వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని అడుగుతున్నాం. నిలబడుతున్న నీ దినదాసును మరుగుపరిచి రెండంతల ఆత్మ ద్వారా ప్రభా నీవే మాతో మాట్లాడి నడిపించమని అడుగుతున్నాం. బలపరచండి ప్రభా తండ్రి, నీవే ప్రభా వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయం మాకందరికీ దయచేసి నడిపించండి ప్రభా. ఈ కూడికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ నామ మహిమార్థమే జరిగించి నడిపించమని మా ప్రభుని ప్రియరక్షకులను తిరిగి రాను రారాజైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మన మొదలు కోయలు వారు ముందుకు వచ్చినట్లయితే కొన్ని పాటలు పాడి దేవుని మహింపరుద్దాం. స్తుతి పాటగా స్తుతించి ఆరాధించును సర్వోన్నతుడా అనే పాట పాడుతూ దేవుని మహింపరుద్దాం. స్తుతించి ఆరాధించుము సర్వోన్నతుడా, స్తుతించి గణపరచుము మహోన్నతుడా. స్తుతించి ఆరాధించుము సర్వోన్నతుడా, స్తుతించి గణపరచుము మహోన్నతుడా. యేసయ్యా నా యేసయ్యా నీవేగా అరుడవు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నీవేగా అరుడవు. స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము ఘనపరచెదము. స్తుతించి ఆరాధించుము మహోన్నతుడా, స్తుతించి ఘనపరచుము మహోన్నతుడా. నా దేహం నీ ఆలయమై నా సర్వం కంకితమై. ఓ నా దేహం నీ ఆలయమై నా సర్వం కంకితమై. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము నర్పిస్తును. నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వము నర్పిస్తును. ఓ యేసయ్యా
స్తుతించెదము స్తోత్రించెదము పూజించెదము ఘనపరచెదము స్తుతించి ఆరాధించుము సర్వోన్నతుడా స్తుతించి ఘనపరచుము మహోన్నతుడా. ప్రతిక్షణము నీ సముఖములో అనుదినము నీ అడుగులలో ప్రతిక్షణము నీ సముఖములో అనుదినము నీ అడుగులలో నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పిస్తును నా జీవితమంతా నీకై నేను పాడి నా సర్వమునర్పిస్తును. ఓ యేసయ్యా 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 నీవేగా నీవేగానుడవు యేసయ్యా నా యేసయ్యా నీవేగా అరుడవు సర్వోన్నతుడా స్తుతించి ఘనపరచుము మహోన్నతుడా స్తుతించి ఆరాధించుము సర్వోన్నతుడా స్తుతించి ఘనపరచుము మహోన్నతుడా. హల్లెలూయా హల్లెలూయా. రెండవ పాటగా మనందరికీ వచ్చిన పాట రాజాని సన్నిధిలో ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నేనుండాలేనయ్యా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఒంటరిపోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరిపోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండలేనయ్యా, ఉండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. హల్లెలూయా. మరొక పాట పాడుతూ దేవుని మహింపరద్దాం. రాకడ నిమిత్తం బూరధ్వని ఆకాశంలో ధ్వనించగా మన యేసు మహారాజు వచ్చుచుండెనని ఈ యొక్క పాటను పాడదాం.
ధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. ధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. ఆ దినం మిక్కిలి సమీపం, శుద్ధులు అందరూ చేరెదరు. ఆ దినం మిక్కిలి సమీపం, శుద్ధులు అందరూ చేరెదరు. దేవుని పూరా ధ్వనించగా, దేవుని పూరా ధ్వనించగా, దేవాది దేవుని దర్శించు. ధ్వని ఆకాశంలో ధ్వనించగా నా యేసు మహారాజు వచ్చుచుండెను. ధ్వని ఆకాశంలో ధ్వనించగా నా యేసు మహారాజు వచ్చుచుండెను. ఆకాశం భూమియు మారెనను, శక్తిమంతుని వాగ్దానం మారదు. ఆకాశం భూమియు మారినను, శక్తిమంతుని వాగ్దానం మారదు. దేవుని పూరా ధ్వనించగా, దేవుని పూరా ధ్వనించగా, దేవాది దేవుని దర్శించుము. ధ్వని ఆకాశంలో ధ్వనించగా నా యేసు మహారాజు వచ్చుచుండెను. ధ్వని ఆకాశంలో ధ్వనించగా నా యేసు మహారాజు వచ్చుచుండెను. 4వ చరణం. కనురెప్ప పాటున మారెదము, మోక్షంలో అందరము చేరదము. కన్నీరు దిగులాచునుండదు, దేవుడే తానే వెలుగై ఉండును. పాడి దేవుని స్తుతిద్దాం. కనురెప్ప పాటున మారెదము, మోక్షంలో అందరము చేరదము. కనురెప్ప పాటున మారెదము, మోక్షంలో అందరం చేరేదము. కన్నీరు దిగులు అచ్చటలేవు, కన్నీరు దిగులు అచ్చటలేవు. దేవుడే తానే వెలుగై ఉండెను. ధ్వని ఆకాశంలో ధ్వనించగా మా యేసు మహారాజు వచ్చుచుండెను. 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 హల్లెలూయా. చివరిగా అందరికీ బాగా చిరపరిచమైన పాట, యెహోవా నా బలమా, యథార్థమైనది నీ వాక్యం, నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం అని పాడుతూ దేవుని స్తుతిద్దాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం.
చెప్పలు కూడా దేవుని మహిమపడదామా? యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశములరికట్టినను. వరద వలె భక్తిహీనులు పొల్లిన, వరద వలె భక్తిహీనులు పొల్లిన, విడువక నన్ను ఎడబాయని దేవా, విడువకయను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మరణపు పాటుడు, మరణపు టురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై. మరణపు టురులలో మరువక మొరలిడ, ఉన్నత దుర్గమై రక్షణ శృంగ. ధనాలయములో నా మొర వినెను, ధనాలయములో నా మొర వినెను. అదరెను ధరణి భయకంపముచే, అదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును, నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయు. జలరాశుల నుండి బలమైన చేతితో, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేసిన బలమైన దేవుడు, వెలుపల చేసిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా పౌరుషము గల ప్రభు, పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములకు నాదులు వనకెను. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతములకు నాదులు వనకెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లను, దహించి వేసెను వైరులనెల్లను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘముల పైన ఆయన వచ్చును, మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటుగా చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను
అపవాదికి అపజయమిచ్చును అపవాదికి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎదుట వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వములచును సర్వము నెరిగిన సర్వాధికారి ఓ యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది దగ్గరగా చప్పట్లు కొడతామా ఆయన భజన చేద్దాము ఓవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం పూర్ణమైనది నీ మార్గం యెహోవా హల్లెలూయా. అయితే కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. ఆయన కృప నిరంతరం. హల్లెలూయా. ఆయన బలవంతుడు, ఆయన యుద్ధ వీరుడు, ఆయన నీకు నాకు తోడుండగా మనకు భయం లేనే లేదు, మనకు దిగులు లేనే లేదు. ఎందుకంటే మనము ఆదివారం ర్యాలీ చేయబోతున్నాం. హోసన్న చేయమంటూ దేవుని స్తుతించబోతున్నాం. దేవుని స్తుతిద్దామా? రెండు చేతులు ఆకాశం అయిపోతే స్తుతిద్దామా? దేవుని మహింపరుస్తుండగా ఆనాడు యేసు ప్రభు సేన వంటి దయ్యమును పందులలోకి పంపినవాడు, వృద్ధుడైన లాజరును మరణం నుండి లేపిన దేవుడు, దావీదు వంశమును చిగిరింపజేసిన దేవుడు ఈరోజు నీ నా వంశములను చిగిరింపజేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. విలువైన లక్ష్యములు మనం కడవరకు కొనసాగించడానికి రాకడ వచ్చు పర్యంతరము మనము యెహోవా మనకు తోడుంటే మనకు భయం లేదని ఆయనకి జయము పలుకుతూ దేవుని ఆరాధిద్దామా? ఓ యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేనే లేదు. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు ఆయన కృప నిత్యముండును. పాడదామా? ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధ వీరుడు, ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధ వీరుడు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేనే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేనే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేనే లేదు.
జై జయ యేసు రాజా జయ యేసు రాజా 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 సేనా దయ్యమును పంతులలోకి పంపిన వారాయనే మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే సేనా దయ్యమును పంతులలోకి పంపిన వారాయనే మృతుడైన లాజరును మరణము నుండి లేపిన వారాయనే యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేదు యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేదు పడదమా యెహోవా నాకు భయమే లేదు యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేదు జయ జయ యేసు రాజా జయ యేసు రాజా జయ యేసు రాజా జయ యేసు రాజా జయ జయ యేసు రాజా జయ యేసు రాజా జయ జయ యేసు రాజా జయ యేసు రాజా దావీదు వంశమును ఇలా చిగురింపజేసిన వారాయనే విలువైన రక్షణలో నన్ను కడవరకు నడిపించు వారాయనే దావీదు వంశమును ఇలా చిగురింపజేసిన వారాయనే విలువైన రక్షణలో నన్ను కడవరకు నడిపించు వారాయనే యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేదు యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేదు యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేదు యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేదు డబ్బులు కొడుతు బిగరగా జయ జయ యేసు రాజా జయ యేసు రాజా 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 యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు ఆయన కృప నిత్యముండును యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు ఆయన కృప నిత్యముండును ఆయనే బలవంతుడు ఆయనే యుద్ధవీరుడు ఆయనే బలవంతుడు బిగరగా ఆయనే యెహోవా నాకు తోడుండగా యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేదు యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేదు యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేదు యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేదు జయ జయ యేసు రాజా జయ యేసు రాజా 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 శివచరిగా రాజా జయ యేసు రాజా జయ యేసు రాజా జయ యేసు రాజా ఆయన దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయన బలవంతుడు ఆయన కృప నిరంతరం ఉండును మన కన్నీళ్లను కష్టాలు ఎదురైనప్పటికీ మనల్ని చేర్చు దేవుడు మన దేవుడు కనుక నేను హృదయాలతో ఏక మనసు దేవుని స్తుతిద్దామా ఆత్మతో సత్యముతో దేవుని స్తుతిద్దాం ప్రభావం వాక్యంలోకి వెళ్తున్న మా అందరితో మాట్లాడండి అయ్యా మమ్మల్ని దర్శించండి అయ్యా నీ మందిరంలో నీ సన్నిధిలో నీ ఆత్మతో నింపండి అయ్యా దేవుని ఆరాధిద్దామా మన కన్నీళ్ళు కష్టాలు ఉన్నప్పటికీ కడ వరకు మనల్ని చేర్చు దేవుడు మన దేవుడు కరువు తోడైనా కలిమి వేరైనా కరుణించి కాపాడు దేవుడు మన దేవుడు మన వేదనలో ఆయన జాలితో మన శోధనలో ఆయన చేతితో నిత్యమున నడిపించయ్యా అని దేవుని వేడుకుందామా కరువు
నీకు కలువైందేమో ప్రభా మొదలు చేరి మమ్మల్ని ఓదార్చున్నాయా. మా నిద్రలో మాకు తోడు, అపనిద్రలో మాకు చేరువై నిత్యం మమ్మల్ని నడిపించున్నాయా. నాకు కలువైన వేళ పరిచేసి ఓదార్చుమయ్యా. అవునయ్యా, విడిచిపోదయ్యా. నిద్రలో మా తోడుగా, నా నిద్రలో నా తోడువై, నిద్రలో నా నిద్రలో నా నిద్రలో నా తోడువై, నిద్రలో నా చేరువై నిత్యములను నడిపించుమయ్యా. యేసయ్యా, 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 నాతో మాట్లాడుమయ్యా. నన్ను దర్శించుమయ్యా. నీ మందిరాన, నీ సన్నిధాన, నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా. నాతో చివరి సర్వశక్తమ యేసయ్యా, స్వరమెత్తి నోరార మనసు. యేసయ్యా, స్వతంత్రమా. యేసయ్యా, 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 భారమంతా ఈ రోజు తీర్చివేస్తున్నాడు. నీ వేదనంతటిని ఆయన తొలగించి వేస్తున్నాడు. నువ్వు చేసిన స్తుతి ధ్వని ఆలకించి నిన్ను పూర్ణ శాంతి గలవానిగా దేవుడు చేస్తున్నాడు. ఈ రోజు వరకు నీ మీద ఉన్న ప్రతి విధమైన బంధకం, ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన బలహీనత, ప్రతి విధమైన నిందలు ఈ రోజు నుండి తుడుపు పెట్టబడినట్లు తుడుపు పెట్టబడునుగా. ఎందుకు ప్రతిగా భూదండ నీకు అనుగ్రహింపబడునుగా. ఎవరైతే నిందించారో వారి ద్వారానే నిన్ను అత్యధికమైన విజయంతో దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నిజంగా మనతో మాట్లాడబోతున్న దేవుడు, ప్రతి దినము మనతో మాట్లాడుతున్న దేవుడు, మనం దర్శిస్తున్న దేవుడు. యవనుల దర్శనం చూస్తారని ఆయన వాక్యం సెలవిస్తుంది. ఈ రోజు యవనులు దర్శనములు చూచుదురుగా. అవును,
అవునయ్యా, మా యొక్క దర్శనంలో చూడాలి ప్రభా. నీకు స్తోత్రములయ్యా. మా సంఘము ప్రభా తండ్రి సువార్థీకరణ చేయడానికి ప్రభా తండ్రి పాల్గొందాలయ్యా. నీకు సువార్త వరకు వెళ్ళకూడుతున్న వాళ్ళు తోడుగా ఉండమన్నాడు ప్రభా. పర్మిషన్ సార్ ప్రభా రాబోతుండగా రావడానికి ప్రభా తగిన ప్రభా తండ్రి మార్గము సరాలు పరచుకున్నాయి. నిలబడుతున్న నీ దినదాసు మరుగుపరచుకుని మాతో మాట్లాడి నడిపించండి ప్రభా. వెనకలిగిన చెవులు గ్రహించుకుని మాకు దయచేసి నడిపించు. మా ప్రభుని విరక్షకుడు తిరిగి రాజైన యేసుక్రీస్తు ఉన్నతమైన శ్రేష్టమైన నామం మిక్కిలి వినయముగా ప్రతిమలాడుకుని వేడుకుని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. కోయరు వారిని చేసుకుందాం. ఏర్పరచబడిన మన వర్తమానికులుగా ఈరోజు మన బ్రదర్ రాజు గారు మన మొదటి సంతోషకరం మొదటిపాటి నుంచి మన స్క్వేర్ మెంబర్గా, అదేవిధంగా ప్రతి విషయంలో ముందుగా ఉంటూ మన సంఘంలో కూడా వాళ్ళు భాగస్లో ఉంటున్న బ్రదర్ రాజు గారికి సమానకు సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అమ్మగారికి, అయ్యగారికి, బెల్లి గారికి, రోజు అమ్మగారికి కూడా ప్రత్యేక వందనాలు, కృతజ్ఞతలు. ఈరోజు నేను ఇలా నిలబడ్డానంటే అమ్మగారు నాకు మోటివేట్ చేశారు. రాజును ఎలాగని చెప్పాలన్నా అన్నారు. సరేనమ్మా చెప్తానన్నాను. కథ రేపు చెప్పాలి, నేను సాటర్డే చెప్పాలి. అమ్మగారు అంటే కొన్ని కారణాల వల్ల రాజు ఈరోజు చెప్పమన్నారు. సరే అమ్మ అన్నాను. అయితే నేను ఇప్పుడు ఏమైనా మాటలు తొట్టితే క్షమించండి. అయితే నేను మీ అందరికంటే గొప్పవాడిని కాదు, శ్రేష్టమైన వాడిని కాదు. నేను కూడా మీ అందరిలాగే లోకాశలకి తిరిగేవాడినే. కాకపోతే నాలో పరిశుద్ధత ఉందా లేదనేది నాకు తెలుసు. నేనైతే దేవుడి వాక్యం కోసం ఇక్కడ నిల్చున్నాను. దేవుడే నాతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను. ఏదేమైనా సరే ఇక్కడ నేను మాట్లాడతాను. అయితే నాకు ఇచ్చిన అవసరం ఏంటంటే సువార్త. అయితే ఈ రోజుల్లో సువార్త ఎలా ఉందంటే చాలా ఫాస్ట్ కాలం కదా ఇది. ఇప్పుడు సువార్త చాలా వరకు ఏంటంటే ఫేస్బుక్, ట్విట్టర్ వగైరా వగైరా చాలా ఉన్నాయి నెట్వర్క్స్. అందువల్ల ఏంటంటే చాలా వేగంగా వెళ్ళిపోతుంది సమాచారం అన్నది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు వితిన్ సెకండ్లు వెళ్ళిపోతుంది, పాస్ అయిపోతుంది. కాకపోతే పాతకాలంలో కొన్ని 100 సంవత్సరాల కిందనైతే సమాచారం అనేది ఇలా వెళ్ళేది కాదు, సువార్త ఇలా వెళ్ళేది కాదు. అయితే అది ఎలా వెళ్ళేది, పాతకాలంలో ఎలా ఉన్నారు, ఎలా చేశారు సువార్త అనేది, అది కూడా మనం మాట్లాడుకుందాం. కాకపోతే ఇచ్చిన నాకు ఈ సందర్భాన్ని బట్టి నేను సువార్త కోసం చెప్తున్నాను. ముందుకు వచ్చిన ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్పమైన దైవం, సర్వసృష్టికర్త, ఇదిగో నేను ఈ సన్నిధానంలో సువార్తను వాక్యం చెప్పడానికి అందించుకున్నాను తండ్రి. వాక్యం అనేది వాక్యం చెప్పేవాడు నన్ను నిలబెట్టారు తండ్రి. ఎంత చెవులు గ్రహించగల హృదయాన్ని మా అందరికీ, నాకు అందరికీ గ్రహించాను తండ్రి. నిలబెట్టండి తండ్రి. మంచి వాక్యాన్ని చెప్పేందుకు దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయితే వాక్యం ఏంటంటే చాలా వరకు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది సువార్త అనేది. బేడ సువార్త వెళ్ళిపోతుంది. ప్రధానికి మనం మంచి చేయాలి, ఒక దగ్గర మంచిగా నిలబడాలంటే కొన్ని సంవత్సరాలు మనం వెయిట్ చేయాలి. అదే చెడు అనేది వితిన్ సెకండ్లో పాస్ అయిపోతుంది. ఎలా స్ప్రెడ్ అయిపోతుందంటే ఈరోజు ఉన్న టెక్నాలజీ చాలా వరకు ఉంది. ఇంటర్నెట్, టెలిగ్రామ్, రేడియో, అనువాదాలు చాలా వరకు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈరోజు మన దేవుడి సువార్త అనేది ఎక్కడికి బయటికి వెళ్ళదు. ఉదాహరణకి ఒక వీడియో యూట్యూబ్లో తీసేసి పెట్టి 10 నిమిషాల్లో పెడితే చాలా వ్యూస్ వస్తాయి. యూట్యూబ్ కూడా డబ్బులు వస్తాయి, మనది మాత్రం వాక్యం వెళ్ళదు. మనదైతే క్రీస్తు పరంగా అయితే ఎక్కడ కూడా మనం ఎక్స్పోజ్ అవ్వము, మనకు అవసరం లేదు. తర్వాత ఏంటంటే సువార్త చెప్పేవాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారండి. సువార్త ఎక్స్పోజ్ అవ్వాలంటే మనం ఒక ప్రేరణ అంటూ ఉండాలి. చాలామంది ఏంటంటే లోకాశలకు లోకపాకాలు అయిపోయి చాలా వరకు ఎక్స్పోజ్ చేయలేరు, సువార్తను ఎక్కడా ప్రకటించలేరు. సువార్త కూడా ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉందంటే ప్రతిదీ కూడా చాలా వీడియో, యూట్యూబ్స్ వగేరా వగేరా, ఫేస్బుక్. మనం బయటికి వెళ్తే మనల్ని చూసి ఓ వీడి క్రిస్టియన్ అనేసి విధానం అయితే ఎక్కడా కనిపించట్లేదు. అవునంటారా కాదంటారా? మనం క్రిస్టియన్ చెప్పుకోవడం చాలా వరకు భయపడతాం. ఉదాహరణకు ఒక మ్యారేజ్కి వెళ్ళామనుకోండి, అక్కడ 100 మంది ఉంటారు. మనం క్రిస్టియన్లు అక్కడ బిహేవ్ చేయం, ఒక హిందువులాగా బిహేవ్ చేస్తాం. ఎందుకంటే అక్కడ అందరూ బొట్లు పెట్టుకుని వస్తారు కదా, మనం బొట్లు పెట్టుకుని వెళ్ళాలి కంపల్సరీ. అదేం సువార్త అండి? సువార్త కాదు కదా అది. అవునంటారా కాదంటారా?
ఉదాహరణకి మన ఒక క్రిస్టియన్ వేరే క్రిస్టియన్ వచ్చారనుకోండి, మాట్లాడారనుకోండి, మనం ప్రైజ్ లాడ్ కూడా చెప్పే పరిస్థితి కూడా ఉండదు. ప్రైజ్ లాడ్ చెప్తే పక్క హిందువులు ఏమనుకుంటారో, మనల్ని అవాయిడ్ చేస్తారో అనే పరిస్థితుల్లో కూడా మనం ఉన్నాం. అవునంటారా కాదంటారా? అందువల్ల అయితే నాకైతే ఇది ఇచ్చే అంశం ఏంటంటే మత్తయి సువార్త 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందు అంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును కదా. దేవుడే చెప్పాడు సాక్షాత్తు, నా సువార్తలు సకల జనులు అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క మానవుడికి నా సువార్త అందాలి. నా సువార్తని మనుక్షణం అంతం. ఇప్పుడు జరుగుతున్న చాలా సందర్భాలు ఉన్నాయి, భూకంపాలని, యుద్ధాలని, వగేరే వగేరే ఎక్సెట్రా చాలా ఉన్నాయి. మనిషికి వితిన్ సెకండ్లో మాయమైపోయే క్షణం ఇది. ఇదే అంతం అనుకుంటున్నాను నాకు తెలిసి. మనం అనుకుంటాం లోకాసులకి, నాకు 100 కోట్లు ఉంది, నాకు 2 ఇళ్ళు ఉన్నాయి, అది ఉన్నాయి, పట్టుకెళ్ళిపోతున్నాను. చచ్చిపోయినా మనకి ఏం జోబి ఉంటుందా? ఏమి ఉండదు కదా. ఏది మనది కాదండి. మనం ఉన్నామంటే మనం సువార్త ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. అంతేందుకు సింపుల్గా చెప్తున్నాను, మనం ఈ 40 రోజులు వచ్చాం. 40 రోజులు వచ్చేటప్పుడు ఎవరికైనా మనం ఒక సువార్తని చెప్పాం. ఈ 33 రోజుల్లో ఒక్క మనిషినే మనం చెప్పాం, ఇదిగో నేను చర్చికి వెళ్తున్నాను, మా 33 అవుతుంది, చాలా ప్రార్థనలు అవుతాయి, చాలా వాక్యాలు అవుతాయని ఒక్క వ్యక్తిని మనం చెప్పగలిగామా? ఎవరు చెప్పట్లేదు. ఎందుకంటే మనల్ని బయట వాళ్ళ వ్యక్తులు వేరేగా మాట్లాడతారు. ఈ క్రిస్టియన్ సాయంత్రం అయితే ఇట్టుకుని వెళ్ళిపోతాడు, బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతాడు, ఇంకేం పని ఉండదు అనుకుంటారు. మనలో కూడా చిన్న మార్పు ఉండాలి. ఏంటంటే మనకి సువార్త ప్రకటించాలనుకున్నప్పుడు మన పనులు మనం ఆపుకుంటున్నారండి. నిజంగా ఇదే మన మీటింగ్స్ మధ్యాహ్నం 12 గంటల పెట్టి ఎంతమంది వస్తారు చెప్పండి? ఎవరైనా మన పనులు ఆపుకుంటారా? ఎందుకంటే మనం అందరం నీతో పాటు అందరం లోకాశల్లోనే బ్రతుకుతున్నామండి. రేపు ఏం మనకు కావాలని మనం క్రియేట్ చేసుకుంటున్నాం, కానీ అసలు దేవుడు మనల్ని ఎలా దీపిస్తాడని కూడా ఎవరు ఆలోచించట్లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే నేను ఆధునిక సాంకేతిక ప్రపంచంలో కొన్ని మిషనరీల ద్వారా వెళ్ళిపోతున్నాయి. అంటే ఇప్పుడు సెవెంత్ అడ్వెంటిస్ట్, బైబిల్ అని వగేరా చాలా ఉన్నాయి. అవన్నీ ద్వారా మ్యాగజైన్ వెళ్తుంది సువార్త, కానీ వెళ్తుంది, కానీ మనిషికి హృదయానికి ఎవరికి తాకట్లేదండి. హల్లెలూయా. అది జస్ట్ మనం ఇప్పుడు సెల్లో చిన్నపిల్లలు చూసుకుంటారు, అలాగా చూస్తూ పైకి ఎత్తేసి అంతే అది అయిపోయింది తప్పించి, కానీ హృదయానికి ఎవరు అత్తుకోవట్లేదు, దాన్ని ఎవరు గమనించట్లేదు. ఒక సువార్త అంటే ఇలా ఉంటుందా, వాక్యం అంటే ఇలా ఉంటుందా, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంట్లో నాతో పాటు నేను కూడా గొప్ప అని చెప్పుకోవట్లేదు, నేను కూడా అలాగే ఉన్నాను, లోకాశలతో బతుకుతున్నాను, అందరూ కూడా. కాకపోతే సువార్త అనేది చాలా గడ్డకాలంలో ఉన్నదండి. దేవుడు చెప్పాడు ఈ వాక్యం ఏంటంటే, నా సువార్త ప్రకటించండి అంతం వస్తుంది అన్నాడు, కానీ ఎవరు ప్రకటించే విధంగా లేరు. తర్వాత జాతి భాష సమూహానికి చేరుకుంటుందండి. మన ప్రపంచంలో ఉన్న జనులు మొత్తానికి సువార్త వెళ్తే దేవుడు కంపల్సరీ 2వ రాకడ వస్తుందని చెప్పాడండి దేవుడు. అవునంటారా కాదంటారా? అయితే యేసు రాకడ వస్తుందని అందరం అనుకుంటున్నాం. ఇక్కడ సువార్త ఎవరిలాగా ఉండాలో తెలుసండి. సువార్త ప్రకటించడానికి నేను చదివేది 2 వ్యక్తుల కోసం చదువుతున్నానండి. అయితే ఆ వ్యక్తులు ఇప్పుడు ఉన్న సువార్తను ఎలా చెప్పుకుంటున్నాం, యూట్యూబ్ వగేరే ఫేస్బుక్ కానీ, అప్పుడున్నది ఎలా చేశారు ఒక 2 వ్యక్తుల కోసం నేను చిన్న పాట రూపంలో చెప్తానండి. తర్వాత వాటిని కలుగుతాం పాట అయిపోయి. నిలబడు పరిగెడు తండ్రి పని కోసమే, నీ మనసులో ప్రభువును కొలుసు ప్రతి నిమిషమే. నిలబడు పరిగెడు తండ్రి పని కోసమే, నీ మనసులో ప్రభువును కొలుసు ప్రతి నిమిషమే. లోకమంతా నిన్ను ఆపు తృప్తి కలదా లోకమంటున్నాము. నీకు తోడు నీడలాగా తండ్రి నాప నువ్వలేదా, తిరిగి ఆత్మ నీది కాదు పరుగు నాపకు. నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో, పరురాది పట్టుదలతో పౌరుషంగా సాగిపో. కదిలే నదిలా ఎదురుగా నిలబడి నిలబడు పరిగెడు తండ్రి పని కోసమే, నీ మనసు
చేయకంటూ ఏకమైతే రొమ్మ విరిచి చేస్తున్నట్టు అపస్తులే మాదిరి ఎదురు వస్తే కైతురైనా ఎదురు తిరుగునేస్తమా ఎదురు పడితే ఎవరైనా నిలుపుమా మనసు నిండా వాక్యం ఉంటే మనిషి నిన్ను ఆపలేడు ఆత్మకున్న ఆశయంతో కళ్ళు ముందుకు సజ్జన దేశం ఎలలో సాధించుకుంటే తప్పలేదు మరణములే మరుడు నిలబడు తండ్రి పని కోసమే మనసులో ప్రభువులు కొడుకు ప్రతి నిమిషమే సొంత కన్ను బిడ్డలంతా విడిచిపెట్టి వెళ్ళిపోతే ఒంటరైన తల్లి మరియా నేటి ప్రీతి మాదిరి ఇళ్ళని ఎంత సౌఖ్యమున్నా పెద్దతో పోల్చుకున్న పరమ త్యాగ పౌలు గారి తెలుగు మనకి మాదిరి బ్రతుకు ఓడ భర్తలైనా తగ్గిపోకు తండ్రి పనిలో తరిగిపోని స్వార్థం ఉంది తండ్రి చెత్తనా ఎరణ కూడా చింత మరచి తలము పట్టి రాసుకున్న ప్రభుని ప్రియుడు మార్గదర్శి మనకు సోదరి కోటులోను దాటక ముత్యం లెక్క అడుగుతాది సత్యములే మరుడు నిలబడు తండ్రి పని కోసమే ఈ మనసులో ప్రభువులు కొలుసు ప్రతినించమే. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఈ పాటలో ఒక ఇద్దరు వ్యక్తులు గ్రహించారో లేదు మీకు తెలియదు, వాళ్ళ కోసం మాట్లాడదాం మనం. అసలు ఎప్పుడు జీవిత చరిత్ర ఏంటంటే పరిశుద్ధుల్ని యూదా రాజ్యంలో ఒక 2 తెగలు ఉండేవి. పరిశుద్ధ రాజ్యంలో పరిశుద్ధుల్ని సరసాల్లో వేసేసి చంపేయడం, అగ్నితో దాహం చేయడం, చాలా వరకు హింసలు చేసేవాడు. సౌలు చాలా తెలివైనవాడు, బలవంతుడు. అయినప్పటికీ క్రిస్టియన్స్ అంటే నచ్చదు అతనికి. అయితే అలాంటప్పుడు సౌలుకి ఏం జరిగిందంటే అసలు తండ్రి ఒక సాధనంగా ఎంచుకుంటున్నాడు. ఎవరిని? సౌలుని. ఎలా ఎంచుకుంటున్నాడంటే అతను రాజ్యాన్ని పోల్చాలనుకున్న వ్యక్తి ఎవరు? సౌలు. అయినప్పటికీ కూడా దేవుడు తన నామంలోనే నాకు సేవ చేయాలి, నాకు సువార్త ప్రకటించాలి, ఆ వ్యక్తిని నేను ఎన్నుకుంటున్నాను అనేసి సౌలు అనమాట ఒక రాజ్యానికి వెళ్తాడు. ఎవరైతే అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళందరినీ చంపడానికి, చెరసాల్లో వేయడానికి. అయితే అప్పుడు వెళ్తుండగా దేవుడు ప్రత్యక్షమవుతాడు. మార్గంలో వెళ్తుండగా సౌలు సౌలు ఆగు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావంటే నేను క్రిస్టియన్స్ చంపడానికి వెళ్తున్నానంటే, లేదు ఈ రోజు నుండి నువ్వు నాకు నా సువార్త నువ్వు ప్రకటించాలి, నీకు నేను ఒక సాధనంగా ఓడుకుంటున్నాను అని చెప్తాడు. ఎవరిని? సౌలుకి దేవుడు. అప్పుడు సౌలుకి 3 కళ్ళు కూడా పోతాయి, 2 కళ్ళు కూడా పోతాయి, పొరలు కమ్మేస్తాయి. ఎందుకంటే వాడు చాలా పాపాలు చేసి ఉన్నాడు కనుక దేవుడు వాడిని అలా చేస్తాడు. ఏదేమైనప్పటికీ సౌలు అనే వ్యక్తి సువార్త ప్రకటించాలని దేవుడు బలంగా అనుకుంటాడు. ఏంటి సువార్త అంటే? ఎలాంటి సువార్త అంటే అసామాన్య సువార్త కాదండి సౌలుది. అసలు సౌలు అంటే పౌలుగా ఎలా మారాడో కూడా అతను సువార్త చేసిన తర్వాత కూడా తెలుసుకోవచ్చు మనం. ఎలాంటి సువార్త అంటే సౌలుది ఏంటి 3 ఖండాలండి. మనకి ఎన్ని ఖండాలండి? 7 ఖండాలు. 7 ఖండాల్లో 3 ఖండాలు సౌలు తిరిగాడండి. ఎలా తిరిగాడంటే 13,000 కిలోమీటర్లు తన పాదాలతో సముద్రపు అలల మీద సాక్ష్యంగా సంఖ్యల్లో కూడా బంధించలేని సువార్త. ఎవరిమైనా చేస్తామండి? పక్క ఏదో ప్రార్థన అయితే మనం వెళ్ళాం, ఎందుకంటే ఎండ తగిలేద్ది, ఆటో దొరకదు, 10 రూపాయలు అయిపోద్ది, మనకు అవసరం లేదు ఆ సువార్త. కానీ సౌలు అనే వ్యక్తి దేవుడి నామంలో దేవుడు ఎంచుకున్నాడు సౌలుని. సౌలు నువ్వు రాజ్యాల్లో ప్రకటించు ఏంటి అనేసి సౌలుని ఎంచుకుంటూ, అయితే సౌలు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా సాతాను ఏం చేస్తుంది, సౌలు ఆటోమేటిక్గా మారిపోయాడు కదా, దేవుని సేవ చేస్తున్నాడు, రాజ్యాలు పక్క ఖండాలు ఇల్లు కూడా చెప్తున్నాడు, చాలా రాజ్యాలు మార్చాడు. మారుస్తూ ఎప్పుడు కూడా సాతాను పక్కనే ఉంటుంది కదా మనకి, సాతాను చేస్తుంది. వీడికి ఇలా కాదు, యూదులందరూ ఏం చేస్తారంటే సౌలుని ఎలాగైనా చంపేయాలనుకుంటారు. మీకు ఎందుకంటే కథ రూపంలో చెప్తున్నానంటే కొంచెం ఈజీగా, నేను ఎక్కువ వాక్యాలు తీసుకోలేదు, 2 వాక్యాలు తీసుకున్నాను, ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. అయితే
సౌలుని యూదులు చంపాలనుకుంటున్నారు. ఎందుకు? మంచి చేస్తున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. ఎలాగంటే వాళ్ళకి సమాధానం దొరకట్లేదు. సౌలు అడిగే సమాధానాలకి యూదులకి ఒక రాజ్యాంగం ఉంటుంది, ఒక నీతి ఉంటుందండి వాళ్ళది. అందులో సౌలు చాలా బలవంతుడు అయినప్పటికీ క్రిస్టియన్స్ కోసం మారిపోయి దేవుని నామంలో వస్తాడు కనుక చాలా రాజ్యాలు మారుస్తాడు, సువార్త చెప్తాడు, అలిపేరైన పోరాటం చేస్తాడు. చేస్తూ క్రిస్టియన్స్ ఎక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కొంతమంది సహాయాన్ని కూడా తీసుకుని, ఆ సహాయం ఎవరైనా కూడా నేను చెప్తాను, వాళ్ళు తీసుకొని రాజ్యాలు చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడు యూదులు ఏం చేస్తారంటే సౌలుని ఇంకా చంపేయాలి, మనం ఇలా అయితే మనం బ్రతకలేము, మనల్ని ఎదురు తిరుగుతాడు, మొత్తం ఇంకా మనకి ఏమి ఉండదు అనుకొని సౌలుని చంపేయాలనుకుంటారు. ఎలా చంపేయాలనుకుంటారంటే ఒకప్పుడు కోటలండి, రాజ్యాలు కదా, మన రాజ్యాల కోసం అప్పుడు కూడా మాట్లాడుతున్నాం. రాజ్యాలు అంటే మామూలు పెట్టగోడలు కాదండి, ఇంచుమించు 100 అడుగులు 200 అడుగులు గోడలు ఉంటాయి. అయితే సౌలు చెప్తూ ఉంటే ఈ యూదులందరూ ఏం చేస్తారంటే ఈ సౌలుని ఎలాగైనా మనం చంపేయాలి, చంపకపోతే మన ప్రాణానికి ప్రమాదం, ఈ మొండోడు తెలివైనడు బలవంతుడు అనేసి అందరూ ద్వారాలు మూసేస్తారండి, కోట ద్వారాలు. అయితే దేవుడు శిష్యులు ఉంటారు, శిష్యులు అంటే అయ్యో మనకు దేవుడు పని అప్పు చెప్పాడు కదా, మనం ఎలాగైనా సువార్త ప్రకటించాలి, సౌలుని ఇక్కడి నుంచి బ్రతికించి మనం బయటికి పెట్టాలి అనుకున్నప్పుడు అర్ధరాత్రి చీకట్లోని ఒక గంప అండి, గంప అంటే కోలు మూసే గంప కాదండి, సౌలుకి సరిపడే గంపలో చీకట్లో దింపేసి దమస్కా మార్గంలోనే వెళ్తాడండి. దింపేసి వెళ్తే దమస్కా మార్గంలోనే సౌలు మాట ఎవరు నమ్మరండి. ఎందుకంటే గత జీవితం చూస్తారు ఎవరైనా. ఇప్పుడు నేనైనా ఇక్కడికి వచ్చి నిల్చున్నానంటే పలానా అంటారు కదా, అలాగనమాట. దమస్కా మార్గం వెళ్ళి యెరూషలేములో సువార్త ప్రకటిస్తే అక్కడ జనులు ఎవరు నమ్మరు, యాక్సెప్ట్ చేయరు. నువ్వు ఇలా మా క్రిస్టియన్స్ని చంపేవాడు, పొడిసేవాడు, నువ్వు మంచివాడు కాదు, నీ మాట మేము ఎందుకు వినాలనేసి అక్కడ ఎదిరిస్తే అప్పుడు బర్నబాని దేవుడు ఎన్నుకుంటాడు తన నామంలో. బర్నబా నువ్వు వెళ్ళి చెప్పు, సౌలుకి చెప్పు, ఏంటి అక్కడ ఉన్న యెరూషలేములో పెద్దలందరికీ చెప్పు, దేవుడు ఎన్నుకోబడ్డ సౌలు మన సువార్త చెప్పడానికి వచ్చాడు బర్నబా అని చెప్తే అక్కడ ప్రజలందరూ చెప్తాడు. ఎవరు? బర్నబా చెప్తాడు. బర్నబా చెప్పిన తర్వాత సువార్త ప్రకటిస్తాడు. ఎలా ప్రకటిస్తాడంటే నగరాలకు ఒకేసారిగా ప్రకటించి ఏంటి అప్పుడు వచ్చిన తర్వాత అయితే ఇలా కాదు మనం ప్రకటిస్తున్న తర్వాత ప్రపంచం ఇంకా ఎవరు నమ్మరండి, ఎవరిని సౌలు నమ్మరు. ఇంకా మరి ఇంకొద్దు అనుకుంటే అప్పుడు సరే అపోస్తుల కార్యము 9 నుంచి 18 వరకు చదవండి, 1 by 1. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడుండెను. ప్రభువు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని అనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సు వాడైన సౌలు అనువాని కొరకు విచారించును. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఎక్కడనూ నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామము వరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న నా సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు. దేవుడు స్టార్టింగ్లో ఏం చెప్పాడండి? సౌలు నా సాధనంగా ఎంచుకున్నాను. అయితే యెరూషలేములో అనన్య ద్వారా అక్కడ పరిచయం చేస్తారు. ఎవరిని? మన సౌలుని పరిచయం చేస్తే యూదుల ఇంట్లో ఉంటారు ఎవరు? మన సౌలు. అప్పుడు అనన్య వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఇదిగో సౌలా, నాకు దేవుడు పంపించాడు, నీ తలపై నీటి ప్రార్థన చేస్తున్నాను, ఏంటి నువ్వు లేచి కొన్ని రాజ్యాలకి ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి అని చెప్తాడు. చెప్తుంటే అప్పుడు స్టార్టింగ్లో అతనికి దేవుడు దర్శనం ద్వారా కళ్ళు మూతకపోతాయి కదండి, అవి అనమాట పొరలు పట్టేస్తాయి కదా, ఆ పట్టినవి అనమాట దేవుడు ప్రార్థన చేస్తాడు అనన్య చేతులు తలపై నెట్టి. అప్పుడు కళ్ళు తెరవగానే ఇంకా అతను సువార్త ప్రకటిస్తాడండి. ప్రకటించినప్పుడు దేవుడు అది
బాప్టిషన్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. సౌలుని పౌలుగా మారుస్తారండి బాప్టిషన్ తీసుకున్న తర్వాత. అయితే ఇప్పుడు ఇంకా మనం ఇంకో వ్యక్తిని కూడా అన్నాం కదండి. ఎవరు అయితే స్టెఫను 2 రాజ్యాలకి మధ్యవర్తి ఉంది. అంటే మధ్యవర్తి అంటే అక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం. ఆ లాంగ్వేజ్ ప్రాబ్లంలో అక్కడ ఉన్న పరిశుద్ధమైన మన క్రిస్టియన్స్కి భోజనం పెట్టడంలో అతనికి ఒక పని అప్పచెప్తారు. స్టెఫన్కి భోజనం వడ్డించే విషయంలో, అంటే ఎవరికి ఏమైనా లోటు ఉందా, పాటలు ఉన్నాయని చూసుకునే విషయంలో అతనిది. అయితే అతను వడ్డించడమే కాదండి, పరిశుద్ధాత్మ శక్తితో కొన్ని అద్భుతాలు చేసేవాడండి, సువార్త ప్రకటించేవాడంట. దీన్ని సహించలేని యూదులు అధికారులు అతనిపై ఒక తప్పుడు నిర్ణయానికి వచ్చారండి, నిందలు వేసి. ఎందుకంటే సువార్త ప్రకటించేస్తున్నాడు, అద్భుతంగా ప్రకటిస్తున్నాడు, మనం చెప్పే పని చేయట్లేదు కనుక ఇంకా అంతా మనకు ఎదురే వస్తుందనేసి అప్పుడు స్టెఫన్ బయటికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టబడి చంపుతారండి. చంపినా సరే, దేవా నేనైతే మనస్ఫూర్తి చనిపోవడానికి సిద్ధపడే ఉన్నాను, ఏదైనా సువార్త కోసం నేను చనిపోయేటట్టు ఉన్నానని చెప్తాడు. అప్పుడు కూడా స్టెఫన్ ఏం చెప్తాడో తెలుసండి, వాళ్ళు ఏం చేసుకున్నా వాళ్ళకైతే ప్రభువ మోకరించి ప్రార్థన చేస్తూ పాపం వాళ్ళ మీద మోపొద్దు దేవా అంటారు. మనం దెబ్బ కొడితే తట్టుకెళ్ళి, అలాంటిది రాళ్ళతో కొట్టి చంపేస్తుంటే ప్రభువుకు అడుగుతున్నాడు, ప్రభువా వీళ్ళ పైన పాపం మాత్రం మోపొద్దు ప్రభు అని చెప్తున్నాడు. మనం అంత పూర్ణ హృదయంతో ఉన్నామండి, ఉండగలుగుతున్నామా? ఉండలేము. ఎందుకంటారా, మనకు లోకాశ చాలా, తల నిండా లోకాశలే, మన ప్రతిదీ లోకాశలే. అర్థమైందా? రాత్రి పడుకుని నుంచి తెల్లారి లేచినంత వరకు కూడా అదే లోకాశం. అందువల్ల మనం దేవుడి సువార్తగా అయితే మనం కరెక్ట్గా చేయట్లేదని అయితే నా ఒక అభిప్రాయం అండి. తర్వాత దేవుడు మనం ఈరోజు ఇలా ఉన్నామంటే, ప్రభువు రెక్కల చాటున ఉన్నామంటే దేవుడు ఎంత హింసించాడు, ఎంత హింసపడ్డాడో తెలుసండి. అంటే ఇది లెంటన్ డేస్ సమాధానాల కనుక నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనం ఎవరిమైనా కొంత కేజీలు బరువు మొయ్యగలమండి, మొయ్యగలమా? మన శక్తి మించి మనం మొయ్యలేం కదా. దేవుడు సిలువ ఎంత మోసాడో తెలుసండి, 450 కేజీలండి, అంటే 4 క్వింటాలన్నర ఏంటి. ఆ బరువు అయితే మనం మొయ్యలేము, మానవుగా అయితే మనం మొయ్యలేం కదండి. దాని పొడుగు 15 అడుగులండి, అంటే దీన్ని దాటించుంటుంది. మనిషి అంత మహా అయితే 6 అడుగులు. దాని వెడల్పు 8 అడుగులండి, 3.5 అడుగులు. మేకులు వెడల్పు ఎంతండి? 8 అంగుళాలండి. 8 అంగుళాలంటే మన చెయ్య ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. అలాంటిది దేవుడు మన కోసం ఇన్ని భరించడే, మనం దేవుడికి ఏమి ఇచ్చుకుంటున్నామండి? ఏమీ లేదు. మన పాప బుద్ధులు, మన పాప ప్రవర్తన, అర్థమైందా, లోకవాసలు ఏంటి, ప్రతిదండి. మానవుడు అనేవాడు ఫేక్ అండి. ఈరోజు ఉన్నదే రేపు క్షణం పడుకొని లేస్తామో లేదో లేని రోజు మనం ఏం పట్టుకుని వెళ్ళిపోతామో వెళ్ళాం కదండి. మనం ఈసారి ప్రకటించే సువార్త అయితే ఘనంగా ఉండాలని నేను అనుకుంటున్నాను. తర్వాత సిలువు మోయలేక 14 సార్లు యేసుప్రభు తూలిపోయాడండి. 4.5 టన్నులు ఎక్కడ, ఒక మనిషి మోయడే అక్కడ. దేవుడు ఎందుకు తెలిసింది అంత బరువు మోసాడో? ఈరోజు మనల్ని నిలబడడానికి, మన పాపము కోసం, మనం బ్రతకడం కోసం, మనకి వెలుగునివ్వడం కోసం అయితే యేసైతే ఇవన్నీ చేశాడండి. తర్వాత ప్రభు ఆ చర్మం పైన ఎన్ని గాయాలో తెలుసండి? 5,480 గాయాలండి. ఊహించగలమా మనం? మనకు 1-2 గాయాలు తగిలితే అమ్మో బాబాయ్ అనుకుంటాం. 5,480 గాయాల. అందులో పెద్ద గాయాలు ఎన్నో తెలుసండి? 150. అంటే యువతలండి యువతలకు వచ్చేవి 150 గాయాలు. బాబా ఇంపాసిబుల్. మనమైతే ఒక మనిషిగా అయితే మనం చూడలేము. దేవుడు మన కోసం అంత భరించాడండి, అంత పాపాలను మోసాడండి. మన పాపాలన్నీ కోసం అతను బలైపోయాడండి. తర్వాత తన రక్తపు బొట్లు 22,000 అండి. 22,000 అంటే సుమారుగా 6.5 లీటర్లు అండి. అంటే దేవుళ్ళో మరి ఇంకా రక్తపు చుక్క కూడా ఉండదండి. మన పాపం కోసం అతను రక్తాన్ని చిందించాడండి. కానీ మనం మాత్రం మారట్లేదు, సువార్తను ప్రకటించలేకపోతున్నాం. అయితే ఈ విషయంలోనే ఒక చెప్పగలను, మనకి నచ్చారో నచ్చలేదు తెలియదు కానీ ఒక 100 మంది మనం చూసి ఒక్కడ మారిన మనం చాలండి. అంటే సింపుల్ ఉదాహరణ, మనం బిందుకి నత్తోడిపోతే సుత్తితో కొట్టి నత్త తీయగలం. అదే మట్టి కొన్ని నత్తంతో తీర్చగలమా? తీర్చలేం కదా. అలాగే మన బుద్ధులు కూడా అలాగే ఉంటాయి. దయచేసి మార్చుకుందాం. ఒకవేళ దేవుడి పట్ల మనం తప్పు చేస్తే సిలిండర్ అయిపోతాం. పోలీసుల దగ్గర మనం తప్పు చేస్తే ఎలా చేతిలో సిలిండర్లు అయిపోతాం, దేవుడి దగ్గరికి వచ్చి మనం సిలిండర్ అయిపోతాం. అంతేగా ఆ తప్పుని ఇంకో తప్పు చేస్తూ వేరే నెట్టుతూ
దయచేసి మనం ఇక్కడ ఇలా ఊపుతూ ప్రార్థన చేసినా చనికి రావు. కానీ దయచేసి మనం సువార్థికులుగా ఉండాలి. మనం స్టెఫెన్ లాగా సౌల్లాగా కాకపోయినా ఒక మానవుడిగా మనం బైబిల్ చదివి ఉన్నాం కనుక అందులో కాస్త కోస్త మనకి పరిజ్ఞానం అవగాహన ఉందో కనుక అట్లీస్ట్ మనం ఒక క్రిస్టియన్గా బతకాలన్నది మన ఆశ. మనల్ని చూసి వేరే వాళ్ళైతే చూడాలి, ఓకే ఈ క్రిస్టియన్. ఓకేనా. తర్వాత మనం కొన్ని ర్యాలీస్ తీసేటప్పుడు చాలామంది గిల్టీగా ఫీల్ అవుతున్నారండి క్రిస్టియన్స్గా చెప్పుకోవడానికి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే సువార్త అనే అంశం మీద కనుక ఇవన్నీ చెప్తున్నానండి. చాలామంది ముఖాలు చూపించుకోరు. ఓకేనా. రోడ్ల మీద నడండి, కేకలెట్టండి, అలాగే ఇది చెప్పండి అంటే ఎవరు ఎందుకండి అలాగా? అదే హిందువులు అయితే ఏవేవో అనుకుని వెళ్ళిపోతారు రోడ్ల మీద. వాళ్ళకి 320 రోజులు కూడా వాళ్ళకి మైక్ పర్మిషన్స్ అన్నీ ఉంటాయండి. మనకు ఒక రోజు కూడా ఉండదు, క్రిస్మస్కి కూడా ఉండవండి. అలాగే మనం చాలా 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 లోబడి ఉన్నామని నాకు అనుకుంటున్నాను. అయితే నేను ఇందులో ఏమైనా తప్పుడు మాటలు అంటే క్షమించండి. ఈ చిన్న వాక్యం నన్ను దేవుడు దీవించుగాక.